నమస్కారం. మీ అందరికీ తెలుసు గత 2-3 రోజులుగా ఏం జరుగుతుందనేది. ముందుగా మా యొక్క ఐఎన్టీసీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యవర్గ సభ్యులు మరియు సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా మన ప్రియతమ సర్పంచ్ నాయకుడు శ్రీ కిషోర్ శివరాం నాయక్ గారికి గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మన మండల ప్రెసిడెంట్ కానీ, తర్వాత పాయం గారు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున శ్రీ కిషోర్ శివరాం నాయక్ గారిని ప్రకటించడం జరిగింది. మా ఐఎన్టీసీ కూడా పార్టీకి అనుబంధ సంస్థ అయిన మా ఐఎన్టీసీ కూడా శివరాం కిషోర్ నాయక్ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. మేమందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే మీ యొక్క ఇదేందో అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న టీఎన్టీసీ వారు ప్రెస్ మీట్ పెట్టేసి మా అభ్యర్థి అని చెప్పుకుంటారు. అసలు మీకు తెలంగాణలో పార్టీయే లేదు. తెలంగాణలో మీ ఆఫీస్ ఎక్కడుందో మీకు తెలియదు. గెలిచిన తర్వాత ఒక సర్క్యులర్ రిలీజ్ చేసేసి మావాడు మా టీడీపీ అభ్యర్థి అని చెప్తున్నారు. అంటే మీరు ఎంత దిగజారుడు నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారు. తేటతెల్లమైంది మొన్నటితో. ఇంకొకటి మీడియా మిత్రుల ద్వారా నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. ఏమండి, సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో టీడీపీ కూటమి అభ్యర్థి ఉన్నాడు. మరి ఆ అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా ఇటు సైడ్ సపోర్ట్ చేయడానికి మీ ఆంతర్యం ఏంటండి? మీ టీఎన్టీసీ ఆంతర్యం ఏంటి? నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి. వాళ్ళ ఫోర్స్ కమిటీ ఫ్యామిలీ మెంబర్ నుంచి ఒక వార్డు మెంబర్ నిల్చోబెట్టాడు. ఇక్కడేమో పాపం రేవంత్ రెడ్డి గారికి భోజనం పెట్టిన కుటుంబం ఒక వార్డు మెంబర్కి నిల్చుంటే ఆ వార్డు మెంబర్ని ఓడించడానికి ఈ కార్యవర్గ సభ్యులు 24 మంది శత విధాలా తిరిగి ఓడించలేక చేతులు ముడుచుకొని కూర్చున్నారు. మీరు ఏం చేస్తున్నారండి? అసలు నీ నీచ రాజకీయాలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. నువ్వు ఎట్ట గెలిచినావో తెలుసు. వైసీపీ మద్దతుతో నువ్వు గెలిచి నీ ఆదినాయకుడి దగ్గరికి ఆంధ్ర వెళ్తే నీ ఆదినాయకుడు ఏమన్నాడో నీకు తెలుసు కదా. వైసీపీ వాళ్ళ మద్దతు ఎందుకు తీసుకున్నారు, మీకు సిగ్గు లేదా అని పదం వాడాడు. మీకు తెలుసు కదా. అయినా సిగ్గు లేకుండా ఇక్కడ నీచ రాజకీయాలు చేస్తున్నారు మీరు. అంటే అర్థం చేసుకోండి మీ యొక్క చరిత్ర హీనత ఎలా ఉందో. కార్మికులు, సారబాగ్ గ్రామ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కూడా చెప్తున్నారు, సర్పంచ్ ఎలక్షన్స్ అని ఐటీసీలో వేజ్ డివిజన్ నడుస్తుంటే మీరేం చేశారండి? ఎలక్షన్ 10 రోజుల్లో ఆపేసి నీ కార్యవర్గ సభ్యుల్ని నువ్వు అందరూ కలిసి ఎవరిని ఓడించాలి, ఏం చేయాలని తిప్పిను. అంటే ఓటీలు తీసుకుంటూ సర్పంచ్ ఎలక్షన్స్ కి కార్మికుల సమస్యలపై పోరాడకుండా ఓటీలు ఇచ్చి తిప్పిను. అంటే నీ రాజకీయం నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా కార్మిక లోకము ఇటు ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా సోదరులారా, ఇంతమందిని బయట తిప్పి నీ సభ్యుడిని కూడా నీ స్పోర్ట్స్ కమిటీ ఫ్యామిలీ మెంబర్ని కూడా వార్డు మెంబర్గా కూడా గెలిపించుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మా అభ్యర్థి అని సంకలు గుద్దుకొని ఏదో స్టేట్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ పెట్టేసి ఒక ఇదిగా పూటకంగా ఒక ఇచ్చేసి ఒక పేపర్ తీసుకొచ్చి పెట్టావు. అసలు జడ్పీటీస్కి ఎంపీటీస్కి ఉన్నాయి. మీకు దమ్ముంటే మీ అభ్యర్థుల్ని నిల్చోబెట్టి మీ కూటమి తరఫు నుండి గెలిపించండి. ఏదైతే మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి కిషోర్ నాయక్ గారి ఆయన అభ్యర్థత్వాన్ని ఎమ్మెల్యే గారు ప్రకటించడం జరిగింది. దానికి మేము పూర్తి మద్దతుతోనే సపోర్ట్ చేసి
గెలిపించడం జరిగింది. కానీ దాంట్లో భాగంగానే టీఎన్టీసీ నాయకులు పార్టీ మద్దతు ప్రకటించారు తప్ప దానికి పూర్తిగా మద్దతు ప్రకటించి గెలిచిన తర్వాత వాళ్ళు ఏమైతే చెప్పారో టిఎన్టీసీ మరియు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పుకోవడం అనేది అది ఒప్పుకోదగ్గ విషయం కాదు. రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేసి దాన్ని సక్సెస్ చేస్తూ మరి ప్రజల్లో గ్రామ ప్రజల్లో ఒక దాన్ని క్రియేట్ చేయడం తప్పు. సో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కిషోర్ నాయక్ గెలిపించిన మీ అందరికీ, మన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ క్రమంలో వాళ్ళ నాయకుడు అని చెప్పుకున్న టీఎన్టీసీ వాళ్ళకి ఒకటే మనవి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రవీణ్ కుమార్, కిషోర్ నాయక్ ఇద్దరు వెళ్ళడం జరిగింది. కిషోర్ నాయక్ మద్దతు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. దాని ప్రకారం కిషోర్ అభ్యర్థి కింద మనం ప్రకటించడం జరిగింది. దానికి మద్దతుగా టీఎన్టీసీ, సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ కొంత మిత్రులందరూ కూడా మద్దతు తెలిపారు. ఇప్పుడు టీఎన్టీసీ వాళ్ళు మా అభ్యర్థి కింద వాళ్ళు పరిగణిస్తే అది సిపిఎం, సిపిఐ, కొంత టీఆర్ఎస్ వాళ్ళేం చెప్పాలి? ఇది ఏ రకమైన వాళ్ళ విధానం అనేది మాకు అర్థం కావట్లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వీళ్ళందరూ మద్దతు ప్రకటించడం, మన బ్యాలెట్ లో కానీ ఆటో క్యాన్వస్ లో కానీ ప్రతి చోట కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుదారు వీళ్ళని చెప్పి మనకు గత 10 రోజుల నుంచి ఇదే క్యాన్వస్ జరుగుతుంది. గెలిచిన తర్వాత మా అభ్యర్థులను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంలో దీని అర్థం మాకు అర్థం కావట్లేదు. అలాగే 11వ తారీఖు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి కిషోర్ నాయక్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల తరఫున జరిగిన వార్డు మెంబర్లందరికీ కూడా నా పేరున శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నా 13వ వార్డుని మా కుటుంబ సభ్యులు గెలిపించిన ఓటర్ మహాశయులందరికీ కూడా నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ క్రమంలో ఒక 2-3 రోజుల నుంచి జరుగుతా ఉన్న చర్చ గురించి ఒక నిమిషం మాట్లాడాలనుకున్నాం. సారపాక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది, తర్వాత విలువలు విశ్వసనీయతల గురించి మొన్న టీఎన్టీసీ నాయకులు చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము ఇప్పుడు వివరణ ఇవ్వబోతున్నాం. అయ్యా టీఎన్టీసీ నాయకులు గారు, ఏదైతే ఆ రోజు ఎమ్మెల్యే గారు నవంబర్ 28వ తారీఖు ప్రెస్ మీట్ లో చెప్పారు, దాంతోపాటు మండల అధ్యక్షులు కూడా నవంబర్ 30వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. నవంబర్ 30న ప్రకటించిన తర్వాత మీరు డిసెంబర్ 5వ తారీఖున టీఎన్టీసీ మిత్రపక్షాల తరఫున మీరు కిషోర్ నాయక్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నట్టు మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ అంతటా కాదు, దీని అంతటిని కూడా ప్రచారం చేసుకుంటూ మీరు గడప గడప కూడా మాతో పాటు మా వెనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోర్ నాయక్ అని మీరు ప్రచారం చేయడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత మీరు వచ్చి ఇలా కిషోర్ నాయక్ మా అభ్యర్థి అని, గత 40 ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా ఉన్నది. కానీ మీరు వచ్చి ఇలా మా అభ్యర్థి అంటే అది ఎంతవరకు సమంజసం మీకే తెలియాలి. ఇంకోటి విలువల గురించి మాట్లాడుతా ఉన్నారు. మీరు ఏదైతే కూటమి తరపు నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గత 10 ఏళ్ళుగా కష్టపడుతున్నాను, మీరు ఎంతగానో అభిమానించే మరి రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ నాకు దగ్గరగా ఉంటారని తెలిసి వాళ్ళ అభ్యర్థి నేను వాళ్ళ మంచిని తెలుసుకోవడం, మీరు ఆ 13వ వార్డులో మీరు అందరూ కూడా కలిసికట్టుగా నన్ను ఓడించాలని చూశారంటే మీరు మరి కూటమికి ఎంత విలువలతో విశ్వసనీయతతో పనిచేస్తున్నారనేది నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా